నాగిరెడ్డిపేట మండల్ కేంద్రంలోని పోచారం ప్రాజెక్టు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో కరకట్టపై నుండి వరద ప్రవహించింది. అక్కడి భారీ గొయ్యి ఏర్పడడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఒక పక్క వర్షం పడుతున్నప్పటికీ జేసీబీల సహాయంతో కట్ట నిర్మాణం చేపడుతున్నారు. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన పోచారం ప్రాజెక్టు ఇంత భారీ వరదలను కూడా తట్టుకోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. పోచారం ప్రాజెక్టును కాపాడుకోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే పిలుపునివ్వడంతో యువకులు ఆ గండి పూడ్చడానికి స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. నాయుడుపేట మండల్ పోచారం ప్రాజెక్టు వరద ఎక్కువ వస్తున్నది. దానివల్ల డ్యామ్కు కొంచెం ప్రాబ్లం అయినట్టుంది. దానివల్ల సి గారితో ఇక్కడ మాట్లాడడం జరిగింది, ఈఎన్సీ గారితో మాట్లాడడం జరిగింది. సుమారు 4000 ట్రిప్ల మట్టి అవసరం ఉంది కనుక ప్రతి గ్రామం నుంచి కూడా మనం ఇలా ప్రాసెస్ చేయాలి. ఎమర్జెన్సీగా ఇంకా వరద పెరుగుతూ ఉన్నది కనుక 4000 ట్రాక్టర్ల మట్టి వేస్తే మనకు టెంపరీ డ్యామ్ను మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం. మరి 100 సంవత్సరాల పోచారం ప్రాజెక్టును కాపాడుతున్న బాధ్యత మనందరికీ కనుక దయచేసి అందరూ కూడా నాయుడుపేట గ్రామ ప్రజలందరూ కూడా చుట్టుపక్కల మండల ప్రజలందరూ కూడా కూడా సహకరిస్తే ఎమర్జెన్సీగా పక్కన డ్యామ్కు 4000 మన ట్రాక్టర్ల మట్టిని వేసి కాపాడుతున్నామని చెప్పి